సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఎలాంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? న్యాయం జరగాలనే కోరుకుంటాను. ఒక తల్లిగా ఒక బిడ్డను కోల్పోయినా అంటే ఎక్కడో భవిష్యత్తులో మంచిగా ఉండాల్సిన కుటుంబం మేము ఇక్కడే ఆగిపోయినాం, ఎదగలేదు మేము. సో ఎదగకుండా ఉండిపోయినాం. నా బాబు ఎక్కడో ఉండాల్సిన బాబు ఇక్కడే ఉండిపోయాడు. నా కూతురు ఎంత మంచి తెలుగు రాష్ట్రాలకు ఎంత మంచి పేరు తేవాల్సినంత తెలంగాణలో ఒకే ఒక్క హీరోయిన్ వెళ్ళిపోయింది. అన్యాయం జరిగింది. ఈరోజు ఉంటే ఎంత మంచి పేరు తెచ్చేది రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి. అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నాను, తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. మేము అడిగిందే రాజేష్ బిందాల్ గారిని, మన్మోహన్ గారిని, ఇద్దరు జస్టిసెస్ని నేను అడిగింది ఒకటి. మా అడ్వకేట్ త్రూ అడిగింది 302 పనిష్మెంట్ ఇవ్వండి. అమ్మాయి చనిపోయింది, అమ్మాయిని మర్డర్ చేసిండ్రు, అమ్మాయిని రేప్ చేసిండ్రు. సో వాళ్ళ మదర్ విడో, హస్బెండ్ లేడు, ఫ్యామిలీ చాలా పూర్లో ఉంది, పిల్లాడు చిన్న పిల్లగాడు, అన్నీ చెప్పాడు ఆయన. సో మీరు 302 ఏ పనిష్మెంట్ వస్తుందో ఆ పనిష్మెంట్ ఇవ్వండి. ఒకవేళ 302కు సంబంధించిన ఎవిడెన్స్ దొరకలేదు, మేము ఇవ్వలేము అనుకుంటే 306కు సంబంధించిన ఎంతవరకైతే 306 యాక్ట్కి పనిష్మెంట్ ఉంటుందో అంత పనిష్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వండి. న్యాయం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? మీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఆ అమ్మాయి అన్యాయం కావడానికి, అమ్మాయి చనిపోవడం, నా కూతురు చనిపోవడానికి ఇప్పుడు ఎవరైతే కోర్టులో అక్యూజ్డ్గా ఉన్నారో అతనికి పనిష్మెంట్ పడాలండి. జీవితాలను నాశనం చేసిన వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తామంటే దేవుడు యాక్సెప్ట్ చేయడం. తనకి కేవలము జైలు శిక్ష విధిస్తే సరిపోతుందా? ఇంకేదైనా కోరుకుంటుంది? ఇప్పుడు నా చేతిలో ఏముందండి? 23 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల పోరాటం చేస్తున్నా. ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలే. ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి అట్లా తిరిగిన పిచ్చి దానిలాగా ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగిన. ఎవరు న్యాయం చేయలే, ఎవరు సాయం చేయలే. మేము ఉన్నామని చెప్పి హెల్పింగ్ హ్యాండ్, అమ్మ మేము ఉన్నామని చెప్పి నా కొడుకుకి కానీ నాకు ఇట్లా చెయ్యి ఇవ్వలేవరు. 23 సంవత్సరాలుగా నేనే పోరాటం చేస్తున్నా, నేనే అన్నీ చూసుకుంటున్నా. అటువంటిప్పుడు ఈరోజు ఎవరో వచ్చి సాయం చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఆ ఇద్దరు జడ్జిలకు చెత్తకొట్టి దండాలు పెడుతున్నా, మొక్కుతున్నా. ఇప్పటికైనా అన్యాయం అయిపోయింది. కూతురు మంచి భవిష్యత్తున్న అమ్మాయిని తీసేసిండ్రు, నీచాతి నీచంగా వాడుకొని చంపేసిండ్రు. అట్లాంటి దుర్మార్గులకి ఇప్పుడు మీ ఆధీనంలో ఉన్న ఆ దుర్మార్గుడికి పనిష్మెంట్ ఇవ్వండి. నా బిడ్డ మనసుకు ప్రశాంతత కల్పించండి, మానసిక శాంతి, ఒక తృప్తి సుప్రీంకోర్టు మీరు అనుకున్నటువంటి న్యాయం చేయకపోతే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ వెయిట్ చేద్దామండి. ఇప్పుడు జడ్జిమెంట్ వస్తేనే కానీ తెలుస్తుంది కదా. నాకు రావాలి జడ్జిమెంట్, బయటకు రావాలా. ఇప్పుడు నాంపల్లి కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, నెక్స్ట్ పోయినా అక్కడ ఇంకా అన్యాయం అయిపోయినా. హైకోర్టులో చాలా అన్యాయం జరిగింది నాకు, నా కూతురికి, నాకు, నా కుటుంబానికి, నాకు చాలా అన్యాయం చేసిండు ఆ జడ్జి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన 2012 నుంచి 2025 వరకు దగ్గర 13 సంవత్సరాల పోరాటం నాది సుప్రీంకోర్టులో. జడ్జిమెంట్ తప్పకుండా నాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాను, రావాలి కూడా. అత్యున్నత న్యాయస్థానం, భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. చూద్దాం ఏమొస్తుందో. నేను కూడా మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను.